నట సార్వభౌమ నందమూరి తారక రామ వారసుడిగా గాడ్ ఆఫ్ మాసెస్ నరసింహ నందమూరి బాలకృష్ణ తెలుగు చిత్రసీమలో ప్రవేశించారు. ఇప్పుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ వస్తున్నారు. భారతీయ వెండితెరకు సూపర్ హీరో సినిమాతో కథానాయకుడిగా పరిచయం కానున్నారు. ప్రశాంత్ వర్మ హనుమాన్తో ఏకంగా పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ కొట్టారు. ఆ సినిమాతో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ యూనివర్స్ సినిమాతో నందమూరి మోక్షజ్ఞ తేజ కథానాయకుడిగా పరిచయం కానున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా. ఈ రోజు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. ఇందులో ఆయనది సూపర్ హీరో రోల్. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు, తెలుగు ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ అభిమానుల కళ నెరవేరబోయే క్షణాలొచ్చాయి. నందమూరి మోక్షజ్ఞ కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమాను ఎస్ఎల్వి సినిమా పతాకం మీద సుధాకర్ చెరుకుని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నిర్మాణ భాగస్వామి. లెజెండ్ ప్రొడక్షన్స్ పతాకం మీద తేజస్విని ఈ చిత్ర సమర్పకురాలిగా వ్యవహరించనున్నారు. ప్రశాంత్ వర్మ సైతం నిర్మాణంలో భాగస్వామి అవుతున్నారని సమాచారం. కానీ ఆ విషయంలో నిజం లేదని పోస్టర్ చూస్తే తెలుస్తుంది. అందులో నిర్మాతలుగా 2 పేర్లు మాత్రమే ఉన్నాయి. తనయుడు మోక్షజ్ఞను తన దర్శకత్వంలో పరిచయం చేయాలని బాలకృష్ణ ఆ మధ్య అనుకున్నారు. ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 కథ రెడీ చేశారని, ఆ సినిమాలో మోక్షజ్ఞ నటిస్తాడని 2-3 సందర్భాల్లో బాలకృష్ణ తెలిపారు. అయితే ప్రశాంత్ వర్మ తీసుకువచ్చిన కథ అద్భుతంగా ఉండటంతో ఆయనకు అవకాశం ఇచ్చారని విశ్వసనీయ వర్గాల సమాచారం. బాలకృష్ణకు భక్తి ఎక్కువ. పురాణాలు, ఇతిహాసాల మీద ఆయనకు బలమైన పట్టు కూడా ఉంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ మన పురాణ ఇతిహాసాల్లోని దేవుళ్ల స్ఫూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్లు డిజైన్ చేయడంతో బాలకృష్ణ ఈ సినిమాకు ఓటు వేశారని తెలుస్తుంది. ఈ రోజు మోక్షజ్ఞ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ ని విడుదల చేసేదే చిత్ర బృందం. ఫస్ట్ లుక్ తోనే మోక్షజ్ఞ ఆదరగొట్టేశాడు. కూల్ అండ్ స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నాడు. యువ హీరోలకు పోటీగా నిలబడే కటౌట్ తనకుందని నిరూపించుకున్నాడు. ఈ సినిమాకు చెరుకుని సుధాకర్ నిర్మాత. అయితే బాలకృష్ణ కుమార్తె తేజస్విని సైతం నిర్మాణ భాగ్యస్వామిగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుంది, మిగిలిన నటీనటులు, ఇతర నటీనటుల వివరాలేంటి అనే విషయాలు చిత్ర బృందం ఇంకా ప్రకటించలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో మైథాలజీ టచ్ ఉండబోతుందని తెలుస్తుంది. బాలకృష్ణ అతిథి పాత్రలో మెరవటము ఖాయం. ఆయన శ్రీకృష్ణుడిగా కనిపించనున్నారని టాక్. మోక్షజ్ఞ పాత్ర అభిమన్యుడిని పోలి ఉంటుందట. ఓ స్టార్ హీరోయిన్ ని కథానాయికగా తీసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కథానాయిక విషయంలోనే భారీ కసరత్తు జరుగుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ ని గట్టిగా కొట్టండి.